హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆషాఢ మాసం అయితే వచ్చింది కదండి. ఆషాఢ మాసం స్పెషల్ తాటికాయలు అయితే వచ్చేసినాయి. ఈరోజు తాటి రొట్టు తాటి గారెలు రెండు కలిపి వేసుకుందాం. తాటికాయలు అయితే చితగొట్టి తాటిపేసం అయితే తీసుకున్నాను. దీనికి కొలత అంటూ ఏం లేదండి, మన తీపికి తగ్గట్టు బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం కొబ్బరికూర అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. తాటిగారెలకి ముందు ప్రిపేర్ చేసుకుందాం. తాటిగారెలకు కావాల్సింది గోధుమ రవ్వ అండి. గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను. గోధుమ రవ్వ కొలత ఉంటుందండి. దానికి తాటిపేసం అయితే సగం తాటిపేసం రొట్టికి సగం తాటిగారెలకి అయితే వేరే వేరే సెపరేట్ చేశానండి. ముందు తాటిగారెలు వేసుకుందాం అన్నాను కదా, దాంట్లో గోధుమ రవ్వ అయితే వేసేసుకున్నానండి. పొడి నూకే వేసుకున్నాను. కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను. దీన్ని తీపి తగ్గట్టు మనం తీపి ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కొబ్బరికూర అయితే వేసుకున్నాను. కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టుకున్నాం. ఇలా ఉండాలి ప్రాసెస్, గట్టిగాని మరీ పలచగా కాకుండా. తాటి రొట్టె అండి. తాటి రొట్టెకి కొబ్బరికూర అయితే వేసుకున్నాను. తర్వాత బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. బెల్లం వేసేసుకుని రెండు అయితే కలిపేసుకున్నాను. కలిపేసుకుని దాంట్లోకి నూక ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలండి. ఇడ్లీ రవ్వ అయితే వేసుకుంటున్నాను. కొంచెం మంది బియ్యం నూక కూడా వేసుకుంటారు, నేనైతే ఇడ్లీ రవ్వతో చేస్తున్నాను. ఇడ్లీ రవ్వ వేసుకున్నాను. దీనికి లెక్క అంటూ ఉంటుంది. ఇదైతే మొత్తం ప్రాసెస్ అంతా కలిపేసుకున్నాను. కలిపేసుకుని దీన్ని కూడా ముద్దలా చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఒక అరగంట సేపు నాననిద్దాం. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. అది వీటెక్కిన తర్వాత తాటిగారెలు అయితే ముందు ప్రిపేర్ చేసేస్తున్నాను. తాటిగారెలు వేసేసుకున్నాను. అన్నీ వేసేసుకుని తిరగేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తీసేసుకున్నాక ఇలాగ అయితే వచ్చినాయి. అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ పోసుకుని అది వీటెక్కిన తర్వాత తాటి రొట్టెకి అయితే వేసేసుకుందాం. తాటి రొట్టె అయితే కట్టెల పొయ్యి మీద అయితే చాలా బాగా వస్తుందండి. పైన కింద కూడా మాడు కట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కట్టెల పొయ్యి లేదు కాబట్టి స్టవ్ మీద అయితే కాల్చుకున్నాం. దానిపైన మళ్ళీ ఇలా ఆయిల్ వేసుకుని ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఒక మీడియంలో పెట్టుకోవాలి. అది అడుగుని కాలిపోయింది కదా, దీన్ని తిరగేసుకుని మళ్ళీ ప్లేట్ అయితే పెట్టుకోవాలి. నాకైతే సరిగా రాలేదు, అట్టు అయితే ఇది తిరగేసేటప్పుడు విడిపోయింది. రెండు ప్రిపేర్ అయిపోయినాయండి. తాటిగారెలు అయితే ఇగో చాలా కలర్ఫుల్గా బాగున్నాయి కదా, చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. వేడి వేడి అయితే తినకండి, చల్లారిన తర్వాత తినాలి. రొట్టె అయితే నాకు సరిగా రాలేదన్నాను కదా, ఇలా ముక్కలు అయితే అయ్యింది.